ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్స్ ఫుడ్ డైరీస్. ఇవాల్టి రెసిపీ చౌచౌ కర్రీ. దీనికోసం చౌచౌలు తీసుకొని చెక్కు తీసుకొని మధ్యలోకి కట్ చేసి చూపిస్తున్న విధంగా గింజను తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 6 పచ్చిమిరపకాయలు చీలికలు, ఒక రెబ్బ కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. అది వేగిన తర్వాత ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయ మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చౌచౌ ముక్కలు వేసుకొని కలుపుకొని చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి మొత్తం కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. ముక్క ఉడికిన తర్వాత చిన్న టీ కప్ కాచిన పాలు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఉంచాలి. ముక్క మొత్తం మగ్గిన తర్వాత నీరంతా పోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, చౌచౌ కర్రీ రెడీ. ఇది షుగర్ పేషెంట్స్ తింటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.